నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. ఇగో ప్రభా, ఇక 2025 సంవత్సరాలు మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. ఇక 2006 సంవత్సరంలో 26 సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ఈ రీతిగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని అల్పుడును అయోగ్యుడను దీనుడును కనుకరించి దయ చూపండి. నీ మాటలు నా నోటి నుంచి నా ప్రభా మాతో అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 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 చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును వెరుగలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అని దేవుని వాక్యం ఇది మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియులరా, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును కూడా వేయనేరడు అనేక అంశం మీద మరి దేవాది దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. ప్రియులరా, అయితే ఈ గడిచిన మాసములో మరి యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో మనల్ని ప్రేమించి ఆయన ఉచితమైన కృపచేత మరలా మనల్ని ఎందుకో ఇక 2026 సంవత్సరంలోనికి తీసుకుని వచ్చాడు. ప్రియులరా, అయితే ఒక్కొక్క సమయాల్లో మన జీవితాల్లో సాతానుడు ప్రియులరా మన జీవితాల్లో అనేకమైన విషయాలను అనేకమైన కార్యాలు జరగకుండా, అనేకమైన మేలులు జరగకుండా ప్రియులరా వాడు మన యొక్క తలుపులను మూసి ఉంచాడని మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అనేకమైన ప్రియులరా కార్యాలు, అనేకమైన మేలులు చాలా మంది కుటుంబాల్లో మరి వెనకబడిపోయి ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మరి ఆ మూయబడిన తలుపులను మరి తెరవబోతున్నాను నేనని చెప్పి వాక్యం చెప్తున్నది. ప్రియులరా, దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు. ఈ 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా నున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులుగొట్టేదను, ఇనుప గడియలను విరగ్గొట్టేదను అని చెప్పి మరి దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకమైన మేలులు, అనేకమైన కార్యాలు మరి దుష్టుడు మూసివేసినప్పటికీ మన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మరి నీకు ముందుగా పోవచ్చున్నాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ సంవత్సరము నీకు ముందుగా నేను ఉంటాను అని చెప్తున్నాడు. నువ్వు ఏ స్థలానికైతే వెళ్ళి దేవుని మాటలు బోధించాలని, దేవుని మాటలు చెప్పాలని ఆశపడుతున్నావో ఆ ప్రాంతాన్ని మెట్టగానున్న స్థలములను సరాళం చేస్తాడంట. మిట్టా పల్లులు ప్రియులరా, మనము పొలంలో నాట్లు వేయాలని దుక్కులు దున్నినప్పుడు మరి మెట్ట అనేది, పళ్ళు అనేది ఉంటుంది. దాన్ని సదరం చేస్తే గాని సదరంగా ఆ పైరుకు నీళ్లు ఆనవు. అయితే ఇక్కడ ముందుగా
నీ ఎంట నేను పోవచ్చున్నాను అని చెప్పి అంటున్నాడు. ఆ మెట్టలను స్థలమును నేను సరళం చేస్తాను, మరి ఇనుపు గడియలను పగలగొట్టేదను, ఇత్తడిని పగలగొట్టేదను అని చెప్పి అంటున్నాడు. ప్రియులరా, ఈ సంవత్సరములు నీ పట్ల దుష్టుడు ఏ తలుపులైతే మూయబోతున్నాడో, ఏ తలుపులైతే రానికుండా చేయాలని అనుకుంటున్నాడో ప్రియులరా, అవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు విరగొట్టి పగలగొట్టి ప్రియులరా నీ ఎదుట ధారాళంగా మరి ఆ యొక్క తలుపులను తీయాలని ఆశపడుతున్నాడు ప్రియులరా. అయితే మరి ప్రతి తలుపు యొక్క తాళపు చెవులు, ప్రతి ఒక్క తాళపు చెవులు మరి ప్రభు దగ్గరనే ఉన్నాయి ప్రియులరా. కనుక తలుపులు తీయుటకును వేయుటకును ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. నీ పట్ల ఒకవేళ మూయబడిన తలుపులు అవి ఏమై ఉన్నాయో, ఆశీర్వాద తలుపులు మూయబడి ఉన్నాయేమో, దీవెన తలుపులు మూయబడి ఉన్నాయేమో, మరి ఆరోగ్యము నీకు ఆయుష్ ఇవ్వటానికి ప్రభు ముందుకు వచ్చినప్పుడు, దేవాది దేవుడు మరి నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం ఇవ్వటానికి ఉన్నప్పుడు ప్రియులరా, ఒకవేళ ఆశీర్వాదం రాకుండా దుష్టుడు ఆపి ఉన్నాడేమో. అయితే ఈ యొక్క దుష్టుడు ఆపిన ప్రతి యొక్క ఆశీర్వాద తలుపులు, దీవెన తలుపులు, మేలుడు తలుపులు ఇవన్నీ కూడా ప్రియులరా మరి దేవాది దేవుడు ఈ సంవత్సరములో తెరుస్తానంటున్నాడు, తీయబడతాయి అని చెప్పి అంటున్నాడు. ప్రియులరా, తీయబడతాయి. ఎవరు కూడా మరి నేను వేసిన తలుపును తీయలేడు అని చెప్పి అంటున్నాడు. నేను తీసిన యొక్క తలుపులను ఎవరు కూడా మూయలేడు అని చెప్పి అంటున్నాడు. అవును ప్రియులరా, ఇక తలుపు యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయంట. ఆయన ఏమై ఉన్నాడంటే సర్వాధికారి అయి ఉన్నాడు. మన ప్రభు నీ కొరకు తెరవబడుచున్న యొక్క తలుపులను ఎవరు కూడా మూయలేరు అని చెప్పి అంటున్నాడు. అయితే ప్రియులరా, ఈ తలుపు మొదటిగా ఏమై ఉన్నదంటే విశ్వాసము అనే తలుపు. 5 మాటలున్నాయి ప్రియులరా. ఈ విశ్వాసం అనే తలుపును ఈ సంవత్సరమైన మనము విశ్వాసం అనే ద్వారాలు మనం తెరిచిన వెడల దేవుడు ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క గొప్ప తనము ప్రభువు నీకు నాకు దయచేస్తాడని మాట్లాడుతున్నాడు. ప్రియులరా, విశ్వాసము ద్వారములో ప్రవేశించాలంటే, విశ్వాసంతో ప్రభువును మనము ఆరాధించాలంటే ప్రియులరా, ఆయన మన పట్ల తెరుస్తున్న యొక్క తలుపులను మనము గ్రహించి, ఆ యొక్క తెరిచిన తలుపులు ఎవడు కూడా మూయనేరడు అని చెప్పి మనం గ్రహించాలి. ప్రియులరా, ఎవరు కూడా మూయనేరడని చెప్పి మనం గ్రహించాలి. గ్రహించని వారంగా మనం ఉన్నట్లయితే మరి ఇక్కడ ప్రియులరా అపోస్తుల యొక్క కార్యములు 14వ అధ్యాయము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 14:27. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను అయినను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనాల సైనను గ్రహింపక
ఆయనకు శిక్షా విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి అనే వాక్యం చెప్తున్నది ప్రియులారా. యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను అయినను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచు ఉన్నదని ప్రవక్తలు వచనాలు అయినను గ్రహింపక ఉందురని చెప్పి వాక్యం చెప్తున్నది. ఇక్కడ అపోస్తుల కార్యములు 14 వచనంలో ప్రియులారా, ఇక్కడ విశ్వాసము అనేక ద్వారమును ప్రభు ద్వారా మనం ప్రవేశించాలని, ఆ ద్వారమును మనం వెళ్ళినట్లయితే మనము ఇక ప్రియులారా మన యొక్క తలుపులు తెరవబడతాయని చెప్పి వాక్యం చెప్తున్నది. విశ్వాసం అనే తలుపులు. అయితే వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ కూడా అన్యజనులకు విశ్వాసం ఉంచుటకు ఆయన ద్వారము తెరిచి ఉన్నాడని మనం నమ్ముచున్నాం. ఆయన ద్వారాలు తెరిచి ఉన్నాడని మనం నమ్మాలి ప్రియులరా. ఇక్కడ ఈ వచనములో యెరూషలేములో కాపురముండు వారు వారి యొక్క అధికారమును అయినను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచు ఉన్నదని ప్రవక్తల వచనాలు అయినను గ్రహింపక ఉందురని చెప్పి ఇక వాక్యం తెలియపరుస్తున్నది ప్రియులరా. ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి అని చెప్పి మాట్లాడుతున్నది ప్రియులరా. ఇక వాక్యములో మరి కార్యములన్నీ కూడా అన్యజనుల యొక్క విశ్వసించుటకు ఆయన ద్వారమును తెరిచిన సంగతియు వివరించితిరి అని చెప్పి వాక్యం చెప్తున్నది ప్రియులరా. ఇక్కడ సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడుండి చేసిన కార్యములన్నీ కూడా మనం గ్రహించాలి. గడిచిన సంవత్సరములో దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన కార్యాలను ప్రియులరా, నిన్నటి దినాన మనము సంఘాల్లో నూతన సంవత్సరం దినమున మరి అనేక మంది మేలులు పొంది, అనేక మంది ఆశీర్వాదాలు పొంది, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు మన కుటుంబాల్లో చేసి ప్రియులరా ఉన్నప్పుడు మరి నిన్నటి దినాన సాక్ష్య రూపంలో సంఘాల్లో మన వాళ్ళు చెప్పారు. మరి అనేక మంది కూడా సాక్షులుగా బాప్తిసాలు తీసుకున్నారు. అయితే ప్రియులరా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక పౌలు గారు మొట్టమొదటి సువార్త దండయాత్ర మరి చేసినప్పుడు ప్రభు అనేక పట్టణాల్లో ప్రభు అనేకులను విశ్వాస తలుపులు తీసి ఉన్నాడని మనం నమ్ముచున్నాం. ప్రభువును చాలా ప్రియులరా పౌలు మొట్టమొదటిగా సువార్త దండయాత్ర చేసినప్పుడు, సువార్త దండయాత్రలో ప్రభువును అనేక మంది వెంబడించి ఉన్నారని, ప్రభు అనేక మందికి వారి యొక్క తలుపులు తెరిచి ఉన్నాడని, అనేక మందికి ప్రియులరా ప్రభు అనేకులకు విశ్వాసం అనేక తలుపును తీసి ఉన్నాడని ప్రియులరా మనం నమ్మవలసి వచ్చి ఉన్నది ప్రియులరా. ఇక్కడ మరి ప్రియులరా ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా సువార్త ప్రకటించాడు. ఆ యొక్క సువార్త ద్వారా ప్రియులరా అనేక మంది రక్షించబడ్డారు. సువార్త ద్వారా అనేక మంది ప్రియులరా దేవుని నమ్మారు. ఈ సువార్త ద్వారా ప్రియులరా అనేక మంది ప్రియులరా రక్షించబడినట్లుగాను, విశ్వసించి రక్షణను పొంది మరి బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. పౌలు గారి యొక్క చేసిన సువార్త దండయాత్ర
ప్రభు అనేక పట్టణాల్లో అనేకమైన పట్టణాల్లో ఏక అపోస్తుడైన పౌలు గారిని మరి వాడుకొని అనేకులకు విశ్వాసము కలిగేలా ఏక సువార్త దండయాత్ర చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఈ సంవత్సరం అంతయు కూడా మనం చేస్తున్న యొక్క సువార్త అనేక మందిని విశ్వాసంలోనికి నడిపించేదిగా, అనేక మందిని ప్రభు రక్షకుడు అని తెలియపరిచేదిగాను, అనేక మంది యొక్క హృదయాల యొక్క తలుపులను తెరిచేదిగా ఉండునట్లుగా మనము ఆ యొక్క సువార్తను ప్రియులరా ప్రకటించే వారిగా ఉండాలని మరి తెలియపరుస్తున్నది ప్రియులరా. అయితే ఇక్కడ ప్రియులరా మరొక మాట చూద్దాము. అదే అపోస్తుల యొక్క కార్యములు 12వ అధ్యాయము 16వ వచనము ప్రియులరా. 16వ వచనములో ఇలా మాట్లాడుతున్నది వాక్యము. అదే 12వ వచనము 16వ వచనం చూద్దాం. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందితిరి అనే వాక్యం చెప్తున్నది ప్రియులరా. ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విశ్రాంతి నొందిరి అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. ఇక రెండవ మాట ప్రియులరా, ప్రార్థన అనే తలుపులు దగ్గర విశ్వాసము యొక్క తలుపులను మనం చూసాము. విశ్వాసం ఉంచితే నీ తలుపులు ప్రభు ధారాళంగా తీస్తాడు ఈ సంవత్సరంలో అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక రెండవ మాట ప్రియులరా, ప్రార్థనా తలుపులు. పేతురు కొరకు సంఘస్థులు ప్రభు చేసిన యొక్క ప్రార్థనకు దేవుడు ప్రియులరా అద్భుతమైన సమాధానం ఇచ్చాడని ఇక్కడ మనం చూస్తున్నాం. సంఘము ప్రియులరా పేతురు చెరసాలలో వేయబడినప్పుడు మరి సంఘమంతయు కూడా ప్రార్థన చేసింది. సంఘమంతయు కూడా ప్రియులరా మోకరించి కన్నీళ్లు విడిచినప్పుడు ప్రియులరా దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. దేవుడు అద్భుతమైన మేలులు చేస్తున్నాడు ప్రియులరా. సంఘములో ఎవరికైనా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఒకవేళ దైవజనుని యొక్క కుటుంబంలోనే ఏదో గొప్ప ఆపద వచ్చినప్పుడు ప్రియులరా సంఘమంతయు కూడా కూడుకోవాలని ఈ యొక్క అపోస్తుల కార్యము 16వ వచనములో తెలియబడుతున్నది ప్రియులరా. 16వ వచనంలో తెలియబడుతున్నది. అయితే ప్రార్థనకు దేవుడు అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చాడు, అద్భుతమైన కార్యం అక్కడ జరిగించాడు. వారు ప్రియులరా ఈ సమాధానము ఇచ్చిన దేవాది దేవుడు ప్రియులరా మరి మనకు ఏం చేయబోతున్నాడంటే ఈ సంవత్సరంలో ప్రార్థన చేయలేక, ప్రార్థనలో వెనకబడి, ప్రార్థన ద్వారా ఆశీర్వాదము లేక చాలా మంది తలుపులు ప్రియులరా మూయబడి ఉన్నాయి, పాడుబడిపోయి ఉన్నాయి, తాళాలు వేయబడి ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రియులరా. మరి ఈ యొక్క తలుపులు మన ఎడల తీయబడాలంటే ప్రియులరా ప్రార్థన చేసుకోవాలి. మనము ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రియులరా ప్రార్థన చేసే ముందు మనము వెనకాడుకున్నట్లుగా ప్రార్థన చేసే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిదిరి అని వాక్యం చెప్తున్నది. వారి హృదయము ప్రియులరా వారి హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఉన్నారని మనం నమ్ముచున్నాం. వారు మనస్ఫూర్తిగా విరిగి నలిగిన మనసు కలిగి ప్రార్థన చేసేవారిగా ఉన్నారు, ప్రార్థన చేశారు. ఆ యొక్క అపోస్తుడైన పౌలు గారికి విడుదల, సమాధానం దొరికిందని మనం చూస్తున్నాము ప్రియులరా. అయితే ప్రియులరా ఇక్కడ మనం చూస్తున్నాము మరి విశ్వాసంతో ప్రార్థన చేసిన వెడల, విశ్వాసంతో మనము ప్రార్థించిన వెడల ప్రియులరా మరి ఇదిగో దేవుని దగ్గర ఉన్న సమాధానము, దేవుని యొద్ద నుంచి వస్తున్న మనకు ప్రియులరా జవాబు
ఇదిగో నేరుగా ప్రియులరా ప్రార్థన ద్వారా మరి మన యొక్క సాతాను బంధకాలు తెంచబడతాయని వాక్యం చెప్తున్నది. ఆయన అల్ప విశ్వాసంతో చేసిన మన ప్రార్థనకు కూడా దేవుడు జవాబిస్తాడంటావా? అల్ప విశ్వాసం అంటే ప్రియులరా, ఈ అల్ప విశ్వాసం ద్వారా మనకు ఉపయోగం లేదు. అనేకమైన సంవత్సరాలు, అనేకమైన దినాలు, అనేకమైన మాసాలు మన కుటుంబంలో జరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి ప్రియులరా. మనమైతే దేవుని మందిరంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ ఉన్నవారం అక్కడే ఉన్నట్లుగా చూస్తున్నాము ప్రియులరా. దేవుని మందిరంలోనికి వచ్చి మరి ఇదిగో నిజ దేవునికి మొకరించి ప్రార్థన చేసేవారిగా లేము. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్లుగా ప్రియులరా. నిజ దేవునికి ప్రార్థన చేసే వారందరికీ ప్రియులరా, ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను ప్రతి నిత్యము నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. నేను నిన్ను ప్రతి నిత్యము కూడా ప్రోత్సాహకరంగా నువ్వు ఉండాలని చెప్పి, నేను చూడాలి నిన్ను అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న బలాన్ని, ప్రార్థనలో ఉన్న యొక్క సంతోషాన్ని ప్రియులరా మనం అందరం కూడా చూడాలని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఇది నాన్న ప్రియులరా, ప్రభు తెలియపరుస్తున్నాడు. అయితే ప్రియులరా, మరి ఇక్కడ ఏం జరుగుతుంది? దానియేలు ప్రియులరా, దానియేలును మనం చూసినట్లయితే ముమ్మారు ఆ యొక్క కిటికీ తలుపులను తెరచి ప్రార్థన చేసేవాడు దానియేలు ప్రియులరా. ముమ్మారు ఆ యొక్క ప్రాంతములో ఆ యొక్క విగ్రహానికి మొక్కమన్నప్పటికీ ఆ ప్రాంతములో అనేక మంది రాజు ప్రియులరా చాటింపేసి మరి ఆ యొక్క విగ్రహానికి మొక్కమన్నప్పటికీ ప్రియులరా, దానియేలుకి ఆ సంగతి తెలిసినప్పటికీ కూడా ప్రియులరా, ఇదిగో నిజదేవునికి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు, నిజదేవుని ఆరాధిస్తూ వస్తున్నాడు ప్రియులరా. దానియేలు ఎప్పటిలాగానే మరి మేడ మీదకి వెళ్ళి ప్రియులరా కిటికీ తలుపులు తెరచి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు, ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు ప్రియులరా. అయితే ఇదిగో ఇక్కడ ప్రియులరా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అంటున్నది మాటలు. 6వ అధ్యాయము 10వ వచనంలో ఇలా అంటున్నాడు ప్రియులరా, యథాప్రకారము ప్రియులరా, అలవాటు ప్రకారము దానియేలు ప్రియులరా మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రియులరా, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఒక శాసనాన్ని పెట్టాడు ప్రియులరా. దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి ప్రియులరా వెళ్ళి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళేసి తన మేడగదికి పైకి వెళ్ళి కిటికీలు తెరిచి ప్రియులరా యెరూషలేము తట్టునకు తెరవబడిన కిటికీలు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉన్నాడని చెప్పి అంటున్నాడు. దానియేలు చేసే ప్రార్థనను ప్రియులరా మనమందరం కూడా ఈ దినాన్ని మనం చేసినట్లయితే దేవుడు ఇదిగో ఈ రీతిగా నీ యొక్క తలుపులు నేను తెరవగలుగుతాను, ఆ శక్తి నాకున్నది, సామర్థ్యం నాకున్నది అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. సంవత్సరంలో చాలా మంది జీవితాల్లో ప్రార్థన అనే తలుపులు మోయబడి ఉన్నాయని వాక్యం చెప్తున్నది. 3వ మాట ప్రియులరా, సమాస తలుపులు అనగా నులివెచ్చని స్థితిలో ఉన్న దినాల ప్రియులరా, సంఘంలో ప్రభువుతో సావాసం ఉండదు, దైవజనులతో సావాసం ఉండదు, సంఘ బిడ్డలతో సావాసం ఉండదు ప్రియులరా. వీరు ప్రియులరా ఎక్కువగా అన్యాచారంలో ఉన్న బిడల సావాసానికి వెళ్ళేవారిగా ఉన్నారని చెప్పి అంటున్నాడు. బిడల సావాసానికి వెళ్ళేవారిగా ఉన్నారని చెప్పి అంటున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను నిలుచుచుండిను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన వెడల నేను
అతని మొరకు అతనిలో నేను, నాలో కూడా అతడును భోజనము చేయను అని చెప్పి అంటున్నాడు. నాతో కూడా భోజనం చేయను అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. ఆయన తలుపు తట్టవలసి వచ్చినది ఇది సూచనకరంగా మనకుంటున్నది ప్రియులరా. ఒక సూచనగా ఉన్నది ప్రియులరా. అయితే ఎందుకైనా మన యొక్క తలుపులను, మన యొక్క హృదయపు తలుపులను ఎందుకు తట్టవలసి వచ్చినదంటే ప్రియులరా, అనేక మంది ప్రభువు యొక్క సావాసములో ఉండాలని, దేవుని యొక్క సావాసములో ఉండాలని ప్రియులరా మరి ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులరా. కనీసము ఈ సంవత్సరమైన ప్రభువుని నమ్మి ఆయనను రక్షకునిగా మనము నమ్మాలని ప్రియులరా దేవుని పేరట కోరుకుంటూ ఉన్నాము. అయితే ఆయన నీ కుటుంబములో ప్రవేశించాలంటే, నీ కుటుంబములో నీ యొక్క బంధకాలతో బంధించబడిన యొక్క తలుపులను తెరవాలంటే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువును ఇదిగో ఈ దినాన నువ్వు ఆయనను సొంత రక్షకుడిగా నీవు అంగీకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రభు పేరిట తెలియపరుస్తున్నాము ప్రియులరా, ప్రభు పేరిట తెలియపరుస్తున్నాం. అయితే ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట ప్రియులరా, 4వ మాట, రక్షణ తలుపులు, రక్షణ ద్వారము ప్రియులరా నీ కొరకు తెరబడి ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు. ఎవడైనాను లోపలికి వస్తే ప్రియులరా, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనములు అంటున్నాడు. 9వ వచనములు అంటున్నాడు ప్రియులరా, ఎవడైనాను మరి యోహాను సువార్త 9వ అధ్యాయము 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము ప్రియులరా. ఈ 9వ వచనంలో 10:9 10వ అధ్యాయము 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన వెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు ఉండిను అని చెప్పి అంటున్నాడు. మేత మేయిచు ఉండినని చెప్పి అంటున్నాడు ప్రియులరా. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వెడల వాడు రక్షింపబడిన వాడై ఉంటాడని చెప్పి అంటున్నాడు. నీకు నాకు రక్షణ కలగాలంటే మనమందరం కూడా ప్రియులరా ఆ రక్షణ అనే మార్గానికి వెళ్ళాలంటే ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు, నా ద్వారానే నువ్వు వెళ్ళగలవు అని చెప్పి అంటున్నాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. ఈ రక్షణ ద్వారము నీ కోసమే, కానీ ఈ యొక్క రక్షణను పొందుకునే వాడివిగాను, రక్షణలో నిలిచిన వాడివిగాను నీ ఉండాలని వాక్యం చెప్తున్నది పిల్లరా. వాక్యం చెప్తున్నది ఈ రీతిగా, మరి రక్షణ అనే ద్వారమును నా ద్వారా తప్ప ఎవడు దేవుని రాజ్యానికి మరి వెళ్ళలేడని చెప్తున్నది ప్రియులరా. లోపల ప్రవేశించిన వెడల వాడు రక్షింపబడును, వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచూ ఉండెను అని చెప్పి అంటున్నాడు. సంవత్సరంలో ప్రియులరా మరి దేవుడిచ్చే రక్షణను మనం పొందుకోవాలి. దేవుడిచ్చే రక్షణ ద్వారమున మనం ప్రవేశించాలి ప్రియులరా. అయితే ఇక్కడ రక్షణ అనే ద్వారమును నువ్వు వెళ్తున్నప్పుడు ఇదిగో నీ బంధకాలన్నీ, నీ తలుపులన్నీ కూడా ఏటి ద్వారా నీ తలుపులు మూయబడి ఉన్నాయో ప్రియులరా, నీ కొరకు తీయబడుచు ఉన్నాయి అంటున్నాడు. నీ కొరకు తీయబడుచు ఉన్నాయని చెప్పి అంటున్నాడు. లోపలికి వస్తే ఆయన నీకు శరీరానికి, మనసుకును, ఆత్మనుకు కూడా అద్భుతమైన రక్షణ ఇవ్వగలడని నువ్వు నమ్మాలి. ఈ సంవత్సరంలో కోరుతున్నాడు ఆయన, నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు కలిగి, ఆత్మీయ జీవితం కలిగి, ఆత్మీయత కలిగి ప్రియులరా నువ్వు అనేక చోట్ల మరి సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క జననం గురించి, దేవుని యొక్క మరణం గురించి నువ్వు ప్రకటించాలి ప్రియులరా. అతడు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇస్తున్న గొప్ప రక్షణ, గొప్ప భాగ్యము ప్రియులరా మనం పొందుకోవాలంటే దేవుడు తెలియపరుచుతున్నాడు ప్రియులరా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, రక్షణ నువ్వు కలిగి ఉండాలి, రక్షణ నువ్వు పొందుకోవాలి,
రక్షణ పొందుకున్న నీవు నా ద్వారా దేవుని రాజ్యానికి వెళ్ళగలవు అని చెప్పి అంటున్నాడు. చివరికి 5వది ప్రియులరా, పరిచర్య తలుపులు, పరిచర్య యొక్క తలుపులు ప్రియులరా మరి తీయబడుతున్నాయి ప్రియులరా. యోబు గ్రంథము 31-32 వచనంలో ప్రియులరా మాట్లాడుతున్నాడు ప్రియులరా దేవాతి దేవుడు. యోబు ప్రియులరా, నేనైతే బైబిల్ చదవటం లేదు కానీ ప్రియులరా, మరి త్వరగా నేను సమయం అయిపోతుంది, వెళ్ళిపోతున్నా. క్రీస్తు కొరకు మనం పరిచర్య చేసేవారిగా, క్రీస్తు కొరకు మనం దేవుడు మన యొక్క తలుపులను తెరవాలని చూస్తున్నాడు. ఏం తలుపులు అవి అంటే ప్రియులరా, పరిచర్య తలుపులు. పరిచర్యలో ప్రియులరా మనం వెనకబడిపోతున్నామేమో, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు సంఘంలో లేకపోతున్నాయేమో ప్రియులరా. అయితే ప్రభు చెప్తున్నాడు ప్రియులరా, ఈ దినాన పరిచర్య తలుపులు ఒకవేళ మూయబడి ఉన్నాయేమో, ఆ పరిచర్య తలుపులు నేను తెరుస్తాను అని చెప్పి అంటున్నాడు. 2026 సంవత్సరంలో మరి ఈ దినాన ప్రభు మాట్లాడుతున్న మాట ప్రియులరా, నీ పరిచర్య తలుపులు నేను తెరుస్తాను అని చెప్పి అంటున్నాడు. నేను తెరుస్తాను అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. ఇక్కడ మరి ఎలా తెరస్తాడు ఆయన చెప్పంటే ప్రియులరా, ఆయన యందు మనము గొప్ప విశ్వాసం ఉంచాలి, సమాసం కలిగి ఉండాలి ప్రియులరా. ఇదిగో రక్షణ కలిగి ఉండాలి. ఇదిగో ప్రియులరా పరిచర్య దాంట్లో ప్రియులరా బహుబలంగాను వాడబడే వారిగా ఉండాలని చెప్పి అంటున్నాడు ప్రియులరా. అయితే నీ మోయబడిన తలుపులను నేను తెరుస్తానని ప్రభు మాటిస్తున్నాడు. మార్త ప్రియులరా, మార్త అనే స్త్రీ ఉన్నది. తన ఇంటిలోనికి ఎవరిని ఆహ్వానించింది? యేసు ప్రభును ఆహ్వానించి పరిచర్య చేసింది. ఆయనకి పరిచర్య చేసింది ప్రియులరా. ఏ పరిచర్య చేసింది ప్రియులరా అంటే, ఆమె యొక్క మరి స్తోమతిని బట్టి దేవునికి పరిచర్య చేసింది. అయితే ప్రియులరా జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ప్రభు కొరకు తన తలుపులను తెరిచాడు. ఏ తలుపులు తెరిచాడంటే ప్రియులరా, ఆయన సుంకరై ఉన్నాడు. అనేక మంది గ్రామాలకు వెళ్ళి పన్నులు వసూలు చేసేవాడిగా ఉన్నాడు ప్రియులరా. పన్నులు వసూలు చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క జక్కయ్య మేడి చెట్టుకి ప్రభుని చూశాడో ప్రియులరా, ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు జీవించాలని, ప్రభు యొక్క జీవితం నాకు కావాలని ఆశపడ్డాడు. ఆశపడిన వెంటనే ప్రియులరా ప్రభు జక్కయ్యను చూశాడు. జక్కయ్యను చూసి ఆయన యొక్క తలుపులు తెరవబడేటట్లుగా చేసి ఉన్నానని చెప్పి అంటున్నాడు. అబ్రహాము ఉన్నాడు ప్రియులరా. అబ్రహాము ఉన్నాడు. తన ఇంటి గుడారపు ద్వారముల యొద్ద కూర్చొని ప్రభు ప్రభువును ఆహ్వానించాడు ప్రియులరా. అబ్రహాము దేవుని యొక్క పరిచర్య చేశాడు. అనేకమైన చోట్ల వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు, ఉండమన్న చోట ఉన్నాడు. అక్కడ అనేక మంది మరి రక్షణ పొందేవారిగా చేస్తున్నాడని మనం చూస్తున్నాం. అయితే ప్రియులరా, ఇక్కడ దేవుడు చేసిన మేలులను, ఆశీర్వాదాలను ఈ అబ్రహాం పొందుకొని ఉన్నాడు ప్రియులరా. సంవత్సరము దేవుడు ప్రియులరా మన ఎడల తీయవలసి ఉన్న తలుపులను మనకు తెలియపరిచాడు, మనతో మాట్లాడాడు ప్రియులరా, మాట్లాడుతున్నాడు. అదే శ్వాసం అనే తలుపులను మనం మొదటిగా తీసి ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన ప్రయత్నం కూడా ఉండాలి. దేవుడు మన తలుపులు తెరవాలంటే మన ప్రయత్నం కూడా ఉండాలి ప్రియులరా. మనం కూడా ముందుకు రావాలి. మనం కూడా ముందుకు వచ్చి ప్రభు నన్ను సాగిలపడితే ఆయన తప్పక మన విశ్వాసం అనే తలుపులను తెరుస్తాడు. రెండోది ప్రార్థనా తలుపులు మరి తెరుస్తున్నాడు ప్రియులరా. మనం నిత్యము దేవుని యందు సాగిలపడే వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే మనము మన యొక్క ప్రార్థన అనే తలుపులు ప్రియులరా ప్రభువు నేను తెరుస్తాను. 2026 సంవత్సరంలో అనేక మందికి నిన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటున్నాడు. మూడోది ప్రియులరా సావాసపు తలుపులు. ఎటువంటి సావాసం కలిగి ఉన్నాం మనం? ఎటువంటి సావాసంలోనికి వెళ్తున్నాం? ఎవరితో సావాసం చేస్తున్నాం మనము?
గ్రహించాలని, తెలుసుకోవాలని ప్రభు చెప్తున్నాడు ప్రియులరా. ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా 4వ మాట ప్రియులరా, రక్షణ తలుపులు. నేను నీకు ఈ సంవత్సరంలో రక్షణనిస్తాను. నేను ఈ సంవత్సరంలో నిన్ను రక్షించబడేలా చేస్తాను. అనేక మంది ప్రియులరా బాప్తిసాలు పొందేటప్పుడు వాయిదాలు వేస్తుంటారు. దేవుని మందిరానికి రమ్మంటే వాయిదాలు వేస్తుంటారు ప్రియులరా. వీరందరూ రక్షణ లేని వారు. వీరందరూ ప్రియులరా పాపపు స్వభావం కలిగిన వారు. వీరిని అంటున్నాడు రక్షించబడిన నీవు లోపలికి రా అని చెప్పి అంటున్నాడు. బయట ఉండనేరా అంటున్నాడు ప్రియులరా. ఈ సంవత్సరంలో నేను నా యొక్క రక్షణ నీకు ఇస్తున్నానని చెప్పాను. చివరిగా మాట ప్రియులరా, పరిచర్య యొక్క తలుపులు ప్రియులరా. పరిచర్యలో బహుగా బలంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులరా. ప్రభు సంవత్సరంలో మన కుటుంబాల్లో గొప్ప కార్యాలను మేలును చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభు కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రేమ నమ్మకం గలమ యేసురాజు నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రములనైనా. గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజీలకు ఉంచినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. అయ్యా ఉదయకాల సమయంలో ఎక్కడ నీ నామం పేరిట వాకద్రం కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవు నేను. ఉదయకాల సమయంలో నా తండ్రి చిన్న మందగా చేరినైనా ఇంతవరకు నేను పాటల ద్వారా వాక్యం ద్వారా స్తుతించాము, గణపరిచాము నా తండ్రి. నేను అయ్యా చెప్పబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. అయ్యా మీరైతే నేను మాకు నూతన దినాన్ని నూతన సమయాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. అయ్యా ఉదయకాల సమయంలో నా తండ్రి నైనా అయ్యా నీ అమూల్యమైన మాటలు చెప్పి ఉండగా నా తండ్రి నేను ఎవరు నా తండ్రి వదిలిపెట్టుకున్న నేను వాక్యం సరంగి లోకంలో జీవించలాగిన సహాయం దయచమని బ్రతిమలాడుచున్నాం నేను. అయ్యా ఉదయకాల సమయంలో జాషువా పాస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా దినమునైనా వాక్యాన్ని విత్తి ఉండగా నా తండ్రి నైనా అయ్యా ఫలించలాగిన సహాయం దయచమని బ్రతిమలాడుచున్నాం నేను. ఆ బిడ్డకి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దయచమని బ్రతిమలాడుచున్నాం నేను. అయ్యా చేయించిన పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి నేను. అయ్యా 100 60 ఫలించలాగిన సహాయం దయచమని అయ్యా నా తండ్రి ఈ దినము నా తండ్రి ఈ సన్నిధానానికి చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని బ్రతిమలాడుచు రావలసిన బిడ్డలకు మరొక సమయాన్ని దయచేసే కృపను అనుగ్రహించమని ఈ నామంలో ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.